హరే కృష్ణ! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు. ప్రతి పూజ గణేష్ నామంతో ఎందుకు మొదలవుతుంది? మీరెప్పుడైనా ఆలోచించారా? మనం ఏ పూజ చేసినా, ఏ కార్యం మొదలుపెట్టినా మొదట గణేశుడిని ఎందుకు పూజిస్తాం? ఇది కేవలం ఒక సాంప్రదాయం కాదు. దీని వెనుక స్కంద పురాణం మరియు శివ పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఒకరోజు దేవర్షి నారదుడు కైలాసానికి వచ్చారు. ఆయన చేతిలో ఒక అద్భుతమైన మామిడి ఫలం ఉంది. నారదుడు శివపార్వతులను నమస్కరిస్తూ ఇలా అన్నారు: ఈ మామిడి ఫలం సాధారణమైనది కాదు. ఇది జ్ఞానఫలం. దీనిని తినేవాడు సర్వజ్ఞానం పొందుతాడు. అప్పుడు శివపార్వతులకు సందేహం వచ్చింది. ఈ జ్ఞానఫలాన్ని ఎవరికివ్వాలి? అప్పుడు నారదుడు తన లీలా ఆలోచనతో ఇలా అన్నారు: మీ కుమారులైన వినాయకుడు మరియు కార్తికేయునికి ఇద్దరికీ పరీక్ష పెడదాం. అప్పుడు శివుడు ఇలా ప్రకటించాడు: ఎవరు ముందుగా 3 లోకాలను చుట్టి వస్తారో వారికే ఈ జ్ఞానఫలం. కార్తికేయుడు తన మయూరి వాహనంపై అంటే నెమలి వాహనంపై వేగంగా బయలుదేరాడు. వినాయకుడు మాత్రం నెమ్మదిగా ఆలోచించి తన తల్లిదండ్రులైన శివపార్వతులకు 3 సార్లు ప్రదక్షిణ చేసి తర్వాత వారి పాదాలకు నమస్కారం చేశాడు. శివుడు ఆశ్చర్యంగా అడిగాడు: గణేశ, నువ్వేం చేస్తున్నావు? నీ సోదరుడు ఇప్పటికీ లోకాలన్నీ తిరుగుతున్నాడు. నువ్వింకా మొదలు కూడా పెట్టలేదు. ఎందుకు ఇక్కడే ఉన్నావు? గణేశుడు చేతులు జోడించి భక్తితో, మీరు కేవలం నా తల్లిదండ్రులు మాత్రమే కాదు, బ్రహ్మాండమంతా మీలోనే ఉంది. త్రిలోకాలు మీలోనే ఉన్నాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ. తల్లిదండ్రులే మన మొదటి గురువులు, మన మొదటి దేవతలు. వారి చుట్టూ తిరగడం అంటే సృష్టి మొత్తం తిరిగినట్టే. అందుకే నేను మీ చుట్టూ ప్రదక్షిణ చేశాను. నేను ఇప్పటికే త్రిలోకాలన్నీ చుట్టి వచ్చేశాను. కొంతసేపటికి కార్తికేయుడు 3 లోకాలను చుట్టివచ్చాడు. కాని గణేశుడు అప్పటికే తల్లిదండ్రుల పక్కన కూర్చొని ఉన్నాడు. శివుడు నవ్వుతూ గణేశుడు చేసిన పనిని కార్తికేయునికి వివరించారు. కార్తికేయుడు మొదట కొంచెం బాధపడ్డాడు. కాని తన సోదరుడు తెలివికి గర్వపడ్డాడు. శివుడు ఆనందంతో ఇలా అన్నాడు: ఇదే నిజమైన జ్ఞానం. నీ జ్ఞానం వల్ల నువ్వే ప్రథమ పూజుడివి. వినాయకుడు కేవలం దేవుడు కాదు, ఆయన బుద్ధి, వినయం, విధేయతకు ప్రతీక. తల్లిదండ్రులే దేవుళ్ళు అన్న భావనను ప్రపంచానికి చూపించిన దేవుడు వినాయకుడు. అందుకే ప్రతి పూజకు ముందుగా వినాయకుడిని పూజిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.